స్వాతంత్ర సమరయోధుల త్యాగాలతో సిద్ధించిన స్వాతంత్ర ఫలాలు అందరికీ అందాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం ఆవరణలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అడిషనల్ డీసీపీ కమిషనరేట్ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ మేరకు సాయుధ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గౌరవ వందనాన్ని డీసీపీ స్వీకరించారు. సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. स्वतंत्र दिवस सम्मान गार्ड समाप्त हुआ, निष्क्रमण के लिए आज्ञा प्रदान करें। सम्मान गार्ड बगल शट, सम्मान गार्ड दाहिने उठ, सम्मान गार्ड बाईस से सैल्यूट सलाम शट। ఈ సందర్భంగా డీసీపీ అడ్మిన్ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రతి ఒక్క పోలీస్ బాధ్యతగా పనిచేస్తూ ప్రజలకు న్యాయం జరిగేలా సంపూర్ణ సహకారం అందించాలన్నారు. దేశ ప్రజలకు స్వేచ్ఛ జీవితాన్ని ఇవ్వడానికి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగం ఉందన్నారు. భారతదేశాన్ని మనం పరిపాలించుకోవడానికి మనకు హక్కులు కల్పించుకోగలుగుతున్నారు. అదే సందర్భంగా ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా ఈ రోజు మనం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా అనివార్య కార్యక్రమాల సిపి గారు లేడు, ఈరోజు నేనున్నాను. ముఖ్యంగా స్నేహ అవార్డ్స్ వచ్చిన మన రామగుండం ఏసీపీ మల్లారెడ్డి గారికి, తిరుపతి ఏఆర్ కానిస్టేబుల్, తర్వాత రిటైర్డ్ ఎస్ఐ కళాధర్ రెడ్డి, ఏఎస్ఐ స్వామి గారికి మనందరి తరఫున వాళ్ళకు అవార్డ్స్ ఇస్తున్నాను. తర్వాత ఈరోజు ఇంత స్వాతంత్రం వచ్చి మనకు 75 సంవత్సరాలైనా ఇప్పుడు చట్టాలలో కొన్ని మార్పులు తెచ్చుకున్నాము. పూర్తిగా కూడా తెచ్చుకోలేదు, కొన్ని మార్పులు మాత్రమే తెచ్చుకొని మనం ఇంప్లిమెంటేషన్ చేసుకున్నాము. తర్వాత మనం స్వాతంత్రంగా మన హక్కులు మనం కల్పించుకొని మన రాజ్యాంగాన్ని మనం రక్షించుకొని మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాము. కార్యక్రమంలో గోదావరిఖండి ఏసీపీ రమేష్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ నరసింహులు, సిఐలు, ఎస్ఐలు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు దామోదర్, శ్రీనివాస్, సూపరింటెండెంట్ మనోజ్ కుమార్, సిసి పవన్ రాజ్, గౌస్, వివిధ వింగ్స్, సిపిఓ, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.